शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजारीति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तु प्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां। धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वशरैरं जहिराविणिम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। కిష్కింధాకాండము 60వ సర్గము సంపాతి ఆత్మకథ. తతః కృతోదకం స్నాతం తం గృధ్రం హరియోధపాః ఉపవిష్టా గిరౌ దుర్గే పరివార్య సమంతతః. గృధ్రరాజైన సంపాతి తన సోదరుడైన జటాయువునకు జలాంజలులను సమర్పించి స్నానమునర్చి గిరిదుర్గము కడ ఆసీనుడై ఉండెను. అంతటా వానర ప్రముఖులు అతని చుట్టూను చేరి కూర్చుండిరి. తమంగదం ఉపాసీనం తైః సర్వైర్హరిభిర్వృతం జనిత ప్రత్యయో హర్షాత్ సంపాతి పునరబ్రవీత్. తోడి వానరులందరితో కూడి అంగదుడు సంపాతి సమీపమున కూర్చొని ఉండెను. అంతటా గృధ్రరాజు వారందరికీ తన ఎడ పూర్తిగా విశ్వాసము ఏర్పడుటను గమనించి సంతోషముతో మరలా వారికి ఇట్లనెను. కృత్వా నిశ్శబ్దమేకాగ్రాః శృణ్వంతు హరయో మమ తత్వం సంకీర్తయిష్యామి యథా జానామి మైథిలీం. అస్య వింధ్యస్య శిఖరే పతితోస్మి పురావనే సూర్యాతపపరీతాంగో నిర్దగ్ధః సూర్యరశ్మిభిః లబ్ధసంజ్ఞస్తు షడ్రాత్రాత్ వివసో విహ్వలన్నివ వీక్షమానో దిశः సర్వా నాభిజానామి కించన. తతస్తు సాగరాన్ శైలాన్ నదీః సర్వాః సరాంసి చ వనాన్యుదధి వేలాం చ సమీక్ష మతిరాగమత్. హృష్టపక్షిగణాకీర్ణః కందరాంతరకోటవాన్ దక్షిణస్యో దధేస్తీరే వింధ్యోయమితి నిశ్చయః. ఓ వానరులారా, మైథిలిని గూర్చి నాకు తెలిసినదంతయును యథాతథముగా తెలిపిదను. ఏకాగ్ర చిత్తులై నిశ్శబ్దముగా వినుడు. ఇది చాలా కాలము క్రిందట జరిగిన విషయము. ఒకానొకప్పుడు సూర్యుని యొక్క ప్రచండ తాపమునకు నా అవయవములన్నీయును అస్తవ్యస్తములైనవి. అంతేగాక ఆ సూర్యకిరణముల వేడికి నా రెక్కలు మాడిపోయినవి. అప్పుడు నేను ఈ వింధ్య శిఖరములపై గల వనమునందు పడిపోయితిని. 6 దినముల వరకును స్పృహలేని స్థితిలో చేష్టలుడిగి పడియుంటిని. అటు పిమ్మట నాకు తెలివిరాగా నలువైపులను పరికించి చూచితిని. దిమ్మదిరిగి ఉన్న ఆ స్థితిలో నాకు ఏమీయూ అంతుపట్టకుండెను. సముద్రములు, పర్వతములు, సమస్తమైన నదులు, సరస్సులు, వనములు, సాగర తీరములు మొదలగు వాటినన్నింటినీ పరికించి చూచితిని. నేను పడి ఉన్న ప్రదేశము సముద్ర తీరమునందలి వింధ్య పర్వతం యొక్క దక్షిణ ప్రాంతమని నాకు తోచినది. అది సంతోషముతో కిలకిలారావములు గావించుచున్న పక్షుల గుంపులతోడను విశాలములైన గుహలతోడను ఎత్తైన శిఖరములతోడను ఉప్పుచున్నది.
నా పూర్వానుభవమును బట్టి ఇది వింధ్య యొక్క దక్షిణ భాగమని నిశ్చయించుకొంటిని. ఆసీచాత్రాశ్రమం పుణ్యం సురైరపి సుపూజితం ఋషిర్నిశాకరో నామ యస్మిన్ యుగ్రతపాభవత్ అష్టౌ వర్ష సహస్రాణి తేనాస్మిన్ ఋషినా వినా వసతో మమ ధర్మజ్ఞాః స్వర్గతే తు నిశాకరే అవతీర్యతు వింధ్యాగ్రాత్ కృచ్రేణ విషమాచ్చనైః తీక్ష్ణదర్భాం వసుమతిం దుఃఖేన పునరాగతః. ఇచ్చట పవిత్రమైన ఒక ఆశ్రమము గలదు. అది దేవతల చేతను పూజలు అందుకొనున్నది. అందు నిశాకరుడు అనగా చంద్రుడు అను ఋషి ఉండేవాడు. అతడు గొప్ప తపస్శాలి. ధర్మజ్ఞులైన ఓ వానరులారా, ఆ నిశాకరముని స్వర్గస్థుడయ్యను. ఆ ఋషి లేకున్నను నేను ఇక్కడనే మసలుచున్నాను. ఇప్పటికి 8,000 సంవత్సరములు గడిచినవి. ఎగుడు దిగుడుగానున్న వింధ్యగిరి పైభాగము నుండి అతి కష్టము మీద నెమ్మదిగా క్రిందకి దిగి తిని మొనలుదేరిన దర్భలు గల ఈ ప్రదేశమునకు మిగుల ప్రయాసపడి మరలా చేరితిని. తం ఋషిం ద్రష్టు కామోస్మి దుఃఖేన భాగ్యతోద్భృశం జటాయుషా మయా చేవ బహుశోభిగతో హి సహ తస్యాశ్రమ పదాభ్యాసే వవుర్వాతాః సుగంధినః వృక్షో వా పుష్పితః కశ్చిత్ అఫలో వాన విద్యతే ఉపేత్య చాశ్రమం పుణ్యం వృక్షమూలం ఉపాశ్రితః ద్రష్టుకామః ప్రతిక్షేహం భగవంతం నిశాకరం. ఆ ఋషిని దర్శింపగోరి మిక్కిలి శ్రమపడి అతడికి చేరితిని. ఇది వరలో నేను జటాయువు మేము ఇరువురము ఆయనను దర్శించియే ఇంటిమి. ఆ ఆశ్రమ సమీపమునందలి వాయువులు సువాసనలను వెదజల్లుచుండును. అతడి వృక్షములన్నీను నిరంతరము పుష్పములతో ఫలములతో కలకలలాడుచుండును. ఆ పవిత్రాశ్రమమునకు చేరిన పిమ్మట ఆ సమీపముననే ఉన్న ఒక చెట్టు క్రిందకి చేరితిని. పూజ్యుడైన ఆ నిశాకర మహర్షి దర్శనము కొరకు అచట వేచి ఇంటిని. అధాపస్యం అదూరస్థం ఋషిం జ్వలిత తేజసం కృతాభిషేకం దుర్దర్శం ఉపావృత్తం ఉదజ్ముఖం తం వృక్షాః శృమరాః వ్యాఘ్రాః సింహా నాగాః సరీసృపాః పరివార్యోపగచ్చంతి ధాతారం ప్రాణినో యథా. ఆ ఋషి స్నానాదులను ముగించుకొని ఆశ్రమమునకు తిరిగి వచ్చుచుండగా ఆయనను కొలది దూరములో చూచితిని. అప్పుడు అతడు ఉదగ్ముఖుడై అనగా ఉత్తర దిక్కునకు అభిముఖుడై చూడసఖ్యము గాని తేజస్సుతో వెలుగొందుచుండెను. ఎలుగుబంట్లు, శృమరములు, పెద్ద పులులు, సింహములు, ఏనుగులు, సర్పములు ఆ మహర్షి చుట్టూను చేరి ప్రాణులు బ్రహ్మదేవుని వలె ఆయనను సమీపించుచున్నవి. తతఃప్రాప్తం ఋషిం జ్ఞాత్వా తాని సత్వాని వై యయుః ప్రవిష్టే రాజని యథాసర్వం సమాత్యకం బలం ఋషిస్తు దృష్ట్వా మాం ప్రీతః ప్రవిష్టశ్చాశ్రమం పునః ముహూర్తమాత్రా నిష్క్రమ్య తతః కార్యం అపృచ్యత. మహారాజు తన భవనమును ప్రవేశింపగనే మంత్రులు సమస్త బలములు తమ తమ స్థానములకు మరలినట్లు ఆ నిశాకర మహర్షి ఆశ్రమమున అడుగిడగనే ఆ ప్రాణులన్నీను యథాస్థానములకు వెళ్ళిపోయెను. ఆశ్రమములో ప్రవేశించినట్టే ఆ ముని నన్ను చూచి సంతుష్టుడై క్షణకాలము బయటికి వచ్చి నేను వచ్చిన కార్యమును గురించి అడిగెను. సౌమ్య వైకల్యతాం దృష్ట్వా రోమ్నాం తే నావగమ్యతే అగ్నిదగ్ధ విమౌ పక్షౌ త్వక్చైవ వ్రణితా తవ గృధ్రౌ ద్వౌ దృష్టపూర్వో మే మాతరిస్వసమౌ జవే గృధ్రాణాం చైవ రాజానౌ భ్రాతరౌ కామరూపిణౌ జ్యేష్ఠో హి త్వం తు సంపాతే జటాయురనుజస్తవ మానుషం రూపమాస్తాయ గృహ్ణీతాం చరణౌ మమ కిం తే వ్యాధి సముత్థానం పక్షయోః పతనం కథం దండవాయం కృతఃకేన సర్వమాఖ్యాహి పృచ్ఛతః. ఓ సౌమ్యుడా, నీ రోమములు అన్నీను ఊడిపోయి ఉన్నవి, రెక్కలు మాడిపోయి ఉన్నవి, శరీరము అంతయును గాయపడి ఉన్నది. ఇందులకు గల కారణము నాకు బోధపడుటలేదు. ఓ సంపాతి, మీ సోదరులు ఇరువురును కామరూపులు, వేగమున వాయుదేవునితో సమానులు, గృధ్రజాతికే మీరు ప్రభువులు. మీ ఇద్దరిని ఇది వరలో నేను చూచి ఇంటిని. నీవు పెద్దవాడవు, జటాయువు నీ తమ్ముడు. మీరు ఉభయులు మనుష్య రూపమును దాల్చి నా పాదములకు ప్రణమిల్లితిరి. అది సరే, ఇంతకును నీకు వచ్చిన ఈ వ్యాధి ఏమి? రెక్కలు ఇట్లు శిథిలమగుటకు కారణమేమి? నిన్ను ఈ విధముగా ఎవరు దండించినారు? ఎవరు గాయపరిచిరి? నేను అడిగిన ఈ విషయములను అన్నింటినీ విశదీకరింపుము. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే కిష్కింధాకాండే షష్ఠితమః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి కిష్కింధాకాండమునందు ఇది 60వ సర్గము.